సార్ మీరు పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజమేనా? తీసుకున్న పరిస్థితి ఏర్పడ్డదని చెప్పాను నేను ఆల్రెడీ. హ్మ్. On 16th of Feb I told with the media. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా బిగ్ షాక్. రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక రకంగా బిగ్ షాకే. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి లాయరు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం. చేస్తున్నట్టు కాదు, ఆల్రెడీ చేశారు అనేది మనకు వినపడుతున్న సమాచారం. కాకపోతే అఫీషియల్గా ఆయన ఇంతవరకు ఓపెన్గా ప్రకటించలేదు కాబట్టి సమాచారం అనే మాట నేను వాడుతున్నాను. గత కొన్నాళ్ళుగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే తోటి, అంటే జగిత్యాల నాయకుడు ఆయన, ఆ జగిత్యాల్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో గత సంవత్సర కాలంగా ఘర్షణ పూరిత వాతావరణం నడుస్తుంది అతనికి. అతను నిజానికి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సరే, స్పీకర్ ముందు నేను పార్టీ మారలేదని చెప్పటం, మారలేదు అన్నదాన్ని స్పీకర్ గారు ధృవీకరించడం, ఈ డ్రామా పక్కన పెడితే అతను మారాడు. మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో డాక్టర్ సంజయ్ కుమార్కి ప్రయారిటీ దక్కుతుంది. జీవన్ రెడ్డి గారు, నేను మొదటి నుంచి కాంగ్రెస్ వాణి, నేను అపోజిషన్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ కుటుంబం మీద యుద్ధం చేసిన వాణి నేను, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో నిలబడ్డవాని నేను, నన్ను కాదని, నా కార్యకర్తల్ని కాదని పార్టీ మారిన వ్యక్తికి ఎలా ప్రయారిటీ ఇస్తారు అని అనేకసార్లు ఘర్షణ దిగాడు అధిష్టానంతో. కానీ ఈవెందో రాష్ట్ర నాయకత్వంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో అనేకసార్లు గొడవ దిగాడు. అయినప్పటికీ కూడా పరిష్కారం దొరకలే. సో అంతిమంగా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డట్టుగా తెలియవస్తున్న సమాచారం. ప్రధానంగా ఆయన అట్టైన విషయం ఏంటంటే, ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి మనుషులు కాకుండా డాక్టర్ సంజయ్ కుమార్ మనుషులకి కాంగ్రెస్ నుంచి బీఫామ్స్ ఇవ్వటం, అక్కడ అభ్యర్థుల ఎంపిక బాధ్యత పూర్తిగా డాక్టర్ సంజయ్ కుమార్కి పెత్తనం అప్పచెప్పడం జీవన్ రెడ్డికి ఏమాత్రం నచ్చలేదట. అంటే నన్ను, నా మనుషుల్ని కావాలని మీరు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆయన అభియోగం. సో మొత్తానికి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా తెలియవస్తున్నటువంటి సమాచారం. ఈ నెల 25వ తారీఖు ఏమో జాయిన్ అవుతారు అనేటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బే. సీనియర్ కాంగ్రెస్ నాయకులు దూరం అవటం, అందులోనూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తుల కోసం సొంత కాంగ్రెస్ మనసులను వదులుకోవటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి దెబ్బే. రెండోది, జీవన్ రెడ్డి గారు ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్. రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు ఇవ్వాలా వద్దా అని చర్చ జరిగిన సమయంలో వన్ సైడ్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ పలికిన వ్యక్తి జీవన్ రెడ్డి. ఒకటైనా అసలు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు ఇవ్వకపోతే జీవన్ రెడ్డికి ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు కూడా ప్రపోజల్ చేశారు. ఎందుకంటే జీవన్ రెడ్డికి ఇస్తే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారి పెత్తనమే నడిచింది, వీళ్ళిద్దరూ ఒకటే. మరి అంత లాయల్గా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి జీవన్ రెడ్డిని, అందులో సీనియర్ నాయకుడిని కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కోసం దూరం చేసుకోవటం ఏంటి అనేటువంటిది సగటు కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. సరే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు, నాయకులు రావటం మనం చూసాం. ఇప్పుడు రివర్స్లో జరుగుతుంది, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పోవటం అనేది. నిజంగా ఇది స్టార్ట్ అవుతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిణామం. దీన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ ఒక్క నియోజకవర్గంతో ఆగిపోయిద్దా? ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు 10 మంది కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఆ 10 చోట్ల జరిగిద్దా? సో కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త పడాలి. సరే, ఇప్పటికీ పార్టీ మారిన ఎమ్మెల్యేలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపారెడ్డి, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాను, కాంగ్రెస్ పరిపాలన బాగలేదు అని చెప్పారు. సో ఏది ఏమైనా సొంత పార్టీ నాయకులను, కమిటెడ్ నాయకులను, లాయలిస్టులను వదులుకోవటం కొంత కాంగ్రెస్ పార్టీ మరి దానికి ఏం సమాధానం చెప్పుకోగలిగిద్దో ఏమో చూడాలి. నేను కూడా జీవన్ రెడ్డి గారిని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సార్ నమస్కారం, బాగున్నారా? అన్న సార్, మీరు పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజమేనా? లేదు, నేను పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పాను నేను ఆల్రెడీ. On 16th of Feb I told with the media. అంటే డిఎఫ్ మున్సిపల్ చైర్మన్ అనౌన్స్మెంట్ నాడు ఏదైతున్నదో ఐ సెడ్ ఓపెన్లీ టు మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను నేను. పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పాను నేను. సరే, ఇప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టేనా? అది అనేది కొనసాగడం ఆలోచించే పరిస్థితి ఏర్పడ్డని చెప్పాను నేను. ఫర్దర్ నిర్ణయం ఉండగా మీకు చెప్తారా? నేను ఫర్దర్ నిర్ణయం ఓకే ఓకే సార్, ఒక్క మాట క్లారిటీ ఇవ్వండి. చెప్తా కదండి.
సార్ మీతో ఎప్పటి నుంచో టచ్లో ఉన్నవాని నేను. నాకు ఒక విషయంలో ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఈ నెల 25వ తారీఖున మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అనేటువంటి ఒక అటు ఇంకనే నిర్ణయం లేదు, ఉగాది ఉన్నది. మొత్తం పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పా నేను. ఫస్ట్ ఐ విల్ టేక్ డిసిషన్ టు లీవ్ ది పార్టీ. సార్ ఇప్పుడు మీతో స్టార్ట్ అయింది. మీరు రాయలిస్తూ రేవంత్ రెడ్డి గారికి ఒకప్పుడు బాగా దగ్గర, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి మీరు. మీలాంటి వాళ్ళని వదులుకోవటం అంటే ఇది కాంగ్రెస్ లో ఒక రకంగా తుఫానుగా భావించవచ్చా? ఒక్కరితో ఏమైతుంది, ఇది బాగుండదు. మీరు అట్లాంటి ఎట్లనే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, నాకుంటుంది వస్తారు పోతాను. అటెట్ సార్ మీ కమిట్మెంట్, మీ లాయల్టీ వస్తారు పోతారే, నాతోనే పార్టీకి శుభానత్త అనుకుంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా అది. అంటే ఇది మీతో నాగిద్దా, మిగతా పార్టీ మారినటువంటి 10 నియోజకవర్గాలు కూడా స్టార్ట్ అవుద్దా అని? ఎవరు మిగతా చోట్ల కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా? నాకు తెలియదు అన్న. ఇప్పుడు నేను ఇండివిజువల్ థింకింగ్ మై ఓన్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ థింకింగ్ ఆన్ మై ఓన్ లెవెల్. ఓకే, I'm not in touch with anybody, nor I'm trying to touch with anybody. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, నేను ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నా అనేటువంటి వార్తల్ని ఆయన ఖండిస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండలేని పరిస్థితి ఉంది అనేది చెప్తున్నారు. ఉండలేని పరిస్థితి అంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఎనివే, సో యా, థ్యాంక్ యూ.